ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి మరో 6 ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇవాళ శేర్లింగంపల్లి శాసనసభ్యుడు అరికపుడి గాంధీ రేపు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అధికార పార్టీలో చేరడం ఖాయమైంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని మరికొందరు ఎమ్మెల్యేలు కూడా 4-5 రోజుల్లో ఒకరి తర్వాత ఒకరు ఇదే బాట పడనున్నట్లు తెలుస్తోంది. ఇక వీరితో సీఎం సన్నిహిత వర్గాలు సంప్రదింపులు పూర్తి చేశాయి. ఈ మేరకు అంతా సిద్ధమైనట్లు కాంగ్రెస్ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. అందరూ ఒకేసారి వెళ్లాలని తొలుత భావించిన వ్యక్తిగత ముహూర్తాలకు అనుగుణంగా ఒకరి తర్వాత ఒకరు చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. వీరే కాక నగరానికి చెందిన గత ప్రభుత్వ హయాంలో హవా సాగించిన కీలక ఎమ్మెల్సీ కూడా బీఆర్ఎస్ ను వీడనున్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. కొత్తగా వెళ్లే వారితో కలిపితే మొత్తం సంఖ్య 13కు పెరగనుంది. ప్రస్తుతం సాంకేతికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంఖ్య 38. వీరిలో 3/2 26 మంది ప్రత్యేక శాసనసభాపక్షంగా ఏర్పడి కాంగ్రెస్ శాసనసభాపక్షంలో విలీనం కానున్నారని చెబుతున్నారు. 2018 ఎన్నికల అనంతరం 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని బీఆర్ఎస్ ఇదే విధానాన్ని అనుసరించిన సంగతిని గుర్తు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యే ఈ నెల 24వ తేదీ కల్లా బీఆర్ఎస్ శాసనసభాపక్షం సీఎల్పీలో విలీనం అయ్యేలా సీఎం రేవంత్ రెడ్డి కసరత్తును ముమ్మరం చేశారని పేర్కొంటున్నారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో ఇవాళ 2వ రోజు కొరియన్ కమిటీ కసరత్తు కొనసాగనుంది. నిన్న ఎంపీ అభ్యర్థులతో భేటీ అవ్వగా ఇవాళ ఉమ్మడి జిల్లాల వారీగా ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశమవుతోంది. కాంగ్రెస్ అనుకున్న టార్గెట్ ఎందుకు రీచ్ కాలేకపోయింది, గెలిచిన స్థానాల్లో సైతం అనుకున్న మెజార్టీ ఎందుకు రాలేదు అనే విషయాలపై సమాచారాన్ని కొరియన్ కమిటీ సేకరించనుంది. ఒక పార్టీ కీలక నేతలు సీనియర్ నేతలను సైతం కలిసే యోచనలో కమిటీ ఉంది. కొరియన్ కమిటీ రిపోర్ట్ సీల్డ్ కవర్ లో ఏఐసీసీకి ఇస్తామని తెలిపింది. ఇక కొరియన్ కమిటీ ఏం రిపోర్ట్ ఇస్తోంది, ఆ రిపోర్ట్ తో తెలంగాణ కాంగ్రెస్ లో ఎలాంటి మార్పులు వస్తాయో అన్న ఉత్కంఠ అందరిలో ఉంది.